కావలిపట్నంలోని 12వ వార్డులో కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు ప్రాంతాలను పరిశీలించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2014 నుంచి నిర్మాణం జరుగుతూ గత 2 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన మురుగునీటి పారిశుధ్య ట్యాంకును రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ట్యాంకు సమీపంలోని మురుగు కాలువను పరిశీలించి మురుగునీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిస్థితులు స్వయంగా పరిశీలించారు. అనంతరం మెయిన్ రోడ్ లో వార్డు ప్రముఖులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కాసేపు సమావేశమై వార్డులోని సమస్యలపై చర్చించారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై నాయకులతో మాట్లాడారు. ఈ పర్యటనలో కావలిపట్నంలోని వివిధ వార్డుల ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కావలి పట్టణంలో 2014 కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా కావలి పట్టణానికి సంబంధించి మొత్తం మురికి నీరంతా కూడా పాపిరెడ్డి చెరువులో కలుస్తూ ఉన్నాయి. నీరంతా కూడా కలుషితం అవుతా ఉందని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా అడగటము. దానికి సంబంధించి అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అప్పట్లో బీదా మస్తానరావు గారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పుడు దీనికి ఏదైనా మనం ప్రయత్నం చేసి ఈ వాటర్ని చెరువుగా కలగకుండా చేస్తే బాగుంటుందని మేము మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు దీనికి సంబంధించి ఆనాడు బీదా మస్తానరావు, బీదా రవిచంద్ర మేమంతా కూడా కావలికి ఈ ఎస్టీ అనేది ఇక్కడ కట్టి ఈ వచ్చే వాటర్ని, అంటే మన కవిగోగమ్మ గుడి కానించి ఈ వగవకట్ట వస్తూ ఉంది. దాంట్లో వచ్చే వాటర్ అంతా కూడా శుద్ధి చేసి, అదేవిధంగా చాలామంది సీవేజ్ కూడా దీంట్లోనే వదులుతూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా శుద్ధి చేసి ఆ నీటిని చెరువులోకి వదలాలని ఒక ప్రయత్నంతో దీన్ని ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంత ఫండ్స్ ప్రాబ్లం వల్ల 2014లో దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత కాంట్రాక్టర్ దాన్ని వర్క్ అయితే కంటిన్యూ చేశాడు. తర్వాత 2019 తర్వాత మరి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు కొంత అమౌంట్ వాళ్ళకి పేమెంట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. తర్వాత మిషనరీ అంతా కూడా కొనేసి ఉన్నాయి. కానీ ఈ 2.5 సంవత్సరంలో ఇది ఏ విధంగా పాడైపోయిందంటే, ఇక్కడ చూస్తే ఈరోజు వచ్చి చూస్తే మిషనరీ అది మరీ పనికి వస్తుందో పనికి కాదో, కొన్ని కోట్లు పెట్టి కొన్న మిషనరీ ఈరోజు వ్యర్థంగా పడి ఉంది. అక్కడ అరకొర వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి. బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ అయిపోయి ఫైనల్ స్టేజ్లో దీన్ని ఈ విధంగా అర్ధాంతరంగా ఎందుకు ఆపేసారో మాకైతే తెలియదు. ఎందుకంటే బీదా మస్తానరావు మీద, బీదా రవిచంద్ర మీద, లేదా నా మీద కోపము ఎందుకో మొత్తానికి కావలి నియోజకవర్గంలో ఒక మంచి ప్రాజెక్టు, పర్యావరణం రక్షించేదానికి పనికి వచ్చే ప్రాజెక్టు, ఈ మురికి నీరు అంతా కూడా చెరువుకి పోకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే ప్రాజెక్టు, అటువంటి ప్రాజెక్టుని ఈరోజు ఈ విధంగా వదిలేసారంటే నిజంగా బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మేము చెప్పేది ఒకటే, గతంలో ఏ అయితే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము తెచ్చున్నామో వాటన్నింటినీ కంప్లీట్ చేయండి, మాకు సంతోషం, కానీ వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా మీరు కొత్తగా ఏం తెస్తారో కూడా తెచ్చి చేయమని మేము అడుగుతున్నాం. ఇవి అడిగితే తెలుగుదేశంకి ఎక్కడ లేని బాధ. ఎందుకంటే వాళ్ళు ఏం కొత్త ఏం తేవడం లేదు, చేసేది లేదు. ఈ వచ్చినయే చేసేదానికి వాళ్ళు నానా తంటాకు పడతా ఉన్నారు. చిన్న చిన్నవి చేసి దాన్ని ఏదో పెద్ద హంగామాగా చేయడం అయితే మటుకు బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం నిన్న ఆడ చెరువు కట్టకడ, మందాడి చెరువు కట్టకడ పార్క్ ఓపెన్ చేశారు. ఆ పార్కుకు సంబంధించి, ఆ కట్టకు సంబంధించి దాన్ని 7 మీటర్లు విడుతూ అవన్నీ శాంక్షన్ చేయించి ఒక్కగడ మేమంతా కట్టంతా వెడల్పు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ నుడాలో దాదాపు 1.4 crores శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత కింద గార్డెన్కి సంబంధించి మట్టి అంతా కూడా తోగించడం జరిగింది. ఇవన్నీ చేసి మాకు బ్యూస్ కూడా కాలేదు మా వాళ్ళకి. ఈరోజు మరి అదే వర్క్ని వాళ్ళు తీసుకొచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఏ విధంగా అవినీతి జరిగిందో ఆ చెట్లకి గిట్లకి అవి అడిగితే ఇవ్వడం లేదు. ఆ ఒక్కొక్క చెట్టుకి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు
ఈరోజు ఎస్టిమేషన్స్ ఒక్కొక్క చెట్టుకి. సో ఆ విధంగా అడుగుతున్నాం, అప్లై చేస్తాం కూడా దాన్ని. సో ఇవన్నీ కూడా చేస్తే మంచిది. అట్లాగే చేసేటప్పుడు కూడా ఇట అవినీతి కాకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అవినీతి చేస్తామంటే ఒప్పుకునేది క్వశ్చనే లేదు. తప్పకుండా వాటన్నింటి కూడా బయటికి తీస్తాం, ప్రశ్నిస్తాం, అడుగుతాం. అధికారులను కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయేసి అవన్నీ కూడా తీసుకుంటాం. దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టారు? ఈ ప్రాజెక్టు, ఈ ఎస్టీపీ ప్రాజెక్టు ప్రజలకు పనికి వచ్చే ప్రాజెక్టు, పర్యావరణాన్ని కాపాడే ప్రాజెక్టు, దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టారు? ముందుగా ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఈ 13వ వార్డు కావచ్చు, ముఖ్యంగా ఇది 12వ వార్డుగా ఉంది. 12వ వార్డు, అదేవిధంగా పక్కనే 11వ వార్డు ఉంది, ఇటు 13వ వార్డు ఉంది. ఈ ప్రాంతానికి అంతటికి కూడా ఈ వాసన, ఈ రోడ్డు రావాలంటే ఆ చెత్త అంతా కూడా ఆడేస్తూ ఉన్నారు. ఆ చెరువు ఎడ్జి వేసేస్తున్నారు. అదేవిధంగా ఒగవకట్ట ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ఇవి ఆ కాలువ మొత్తం కూడా ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. వాటన్నింటినీ కూడా మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు? ముందు నిద్రపోతున్నారా? కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించాలి. శానిటేషన్ పీపుల్ ఇమీడియట్గా స్పందించాలి. ఈరోజు వాటన్నింటినీ కూడా క్లీన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకు ఆగింది? ఎంత ఫండ్స్ ఇచ్చారు? ఇంకెంత పని పెండింగ్ ఉంది? అది ఎందుకు కాంట్రాక్టర్కి కంప్లీట్ చేయమని చెప్పలేదు? అదే మెయింటెనెన్స్, అప్పుడు మెయింటెనెన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి మెయింటెనెన్స్ ఇస్తున్నాగా ఆపేసాగా, కాకుండా మెయింటెనెన్స్ డబ్బు తీసుకుంటా ఈ పనులు చేయకుండా ఆపేస్తున్నాగా. ఇవన్నీ కూడా తేగాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా అటు ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు చెరువులోకి అద్దాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇది స్పందించి దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకి మంచి చేయాలని 12వ వార్డు, 13వ వార్డు, 11వ వార్డు, కొంత భాగం 10వ వార్డు కూడా రాకపోక ఈ పక్కే. కాబట్టి ఈ ప్రాంతంలో దుర్గంధం లేకుండా ప్రజలకి మంచి చేయాలని మేము కోరుతున్నాం.